ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, సజ్జల షాకింగ్ నిర్ణయం అండి. తీవ్ర టెన్షన్లో వైసీపీ నాయకులు. సో మరి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలలో కూడా వైసీపీ ఘోర పరాజయం పొందింది. సో ఏపీలో 151 సీట్లు గెలుస్తామని బల్లగుద్ది మరీ చెప్పిన వైసీపీ నేతలు, ఏపీలో సైలెంట్ ఓటింగ్ తమకే పడిందని బలంగా నమ్మిన నేతలు నిన్న ఓటర్లు ఇచ్చిన 11 సీట్లు తీర్పుకు కంగుతిన్నారు. ఊహించని ఈ ఫలితాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ అయ్యారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక హఠాత్ పరిణామనే చెప్పొచ్చు. ఇక ఏపీలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఏపీ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న వారందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరగనున్న నేపథ్యంలో వారంతా తమ పదవులకే రాజీనామా చేసి సొంతంగా వెళ్ళిపోయారు. చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నారండి. సో కాబట్టి జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా వారిలో కీలకంగా పాత్ర పోషించిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను కూడా సిఎస్ జవహర్ రెడ్డికి పంపారు. సో వైసీపీ ఓటమితో ఏపీ ప్రభుత్వ సలహాదారుల వరుస రాజీనామాలు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం 20 మందికి పైగా ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తూ సిఎస్ జవహర్ రెడ్డికి లేఖలు పంపించారు. గత ఏపీ ప్రభుత్వం నియమించుకున్న వైఎస్ జగన్ ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వ సలహాదారులు వైసీపీ ఓటమికి తాము కూడా బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. సుమారు 20 మందికి పైగా సలహాదారులు రాజీనామాలండి. టీడీపీ చైర్మన్ భూమన కూడా రాజీనామా చేశారు. టీటీడీ చైర్మన్. సో జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, జీవీడి కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శ్యాముల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను సమర్పించగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. సో ఇదిలా ఉండగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వానికి తన రాజీనామా లేఖను పంపి తనని రిలీఫ్ చేయాలని అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు తన పదవీ కాలాన్ని పొడిగించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆయన ఇప్పుడు మరి ఉన్నట్టుండి సడన్గా తనకు రిలీఫ్ చేయమంటూ దరఖాస్తులు చేయడం గమనార్హం అండి. సో పౌర సంబంధాల శాఖ కమిషనర్ కూడా ఇదే విధంగా అయితే చేయడం జరిగింది. సో వైసీపీ ఓటమితో ఏపీ ప్రభుత్వ సలహాదారుల రాజీనామాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఘోర పరాజయ పాలు కావడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారంతా కూడా రాజీనామా చేశారు. టీడీపీ కూటమి ఏర్పాటు నేపథ్యంలో వారంతా కూడా తమ పదవులకు ఒక్కసారిగా రాజీనామా చేసిన సందర్భం ఏర్పడింది.